మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మొదటిసారిగా సంచలన దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ టైంలో బన్నీని మెగాస్టార్లకే మెగాస్టార్ అని ఆకాశానికి ఎత్తాడు ఆర్జీవి. ఆ తర్వాత చేసినటువంటి కొన్ని కమెంట్స్ చెర్రీని టార్గెట్ చేశాయి. రీసెంట్గా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి పెద్ది తొలి సింగిల్ సాంగ్ చికిరి చికిరికి వర్మ ఫిదా అయ్యాడు. ఆ పాట ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా వైరల్ అయింది. అనేక దేశాల్లో మ్యూజిక్ చాట్ బాస్టర్లో టాప్ ప్లేస్లో నిలిచి ట్రెండ్ సెట్ చేసింది. ఈ పాటపై రామ్ గోపాల్ వర్మ తనదైనటువంటి స్టైల్లో కమెంట్ చేశారు. సినిమా రంగంలోని ప్రతి కళ నిజమైనటువంటి ఉద్దేశం అది దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ ఏదైనా కావచ్చు, హీరోని ఎలివేట్ చేయడం మాత్రమే అయి ఉండాలి. చాలా కాలం తర్వాత నేను రామ్ చరణ్లోని నైపుణ్యాన్ని చూశాను. పెద్దిలో ఉన్నటువంటి ఈ చికిరి చికిరి పాట ద్వారా రామ్ చరణ్లో ఉన్నటువంటి రియల్ ఎక్స్పోజివ్ నేను చూశాను అంటూ ఆర్జీవి కమెంట్ చేశారు. అలాగే బుచ్చిబాబు సానాని ప్రశంసిస్తూ ఆర్జీవి ఒక ట్వీట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. అనవసరమైనటువంటి చెత్తను తొలగించబడినప్పుడే ఒక నక్షత్రం మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని మరోసారి ప్రూవ్ చేశారు బుచ్చిబాబు సానా అంటూ ఓవర్ ప్రొడక్షన్ డిజైన్లో మునిగిపోకుండా వందలాది మంది నృత్యకారుల మధ్య ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా సహజ రీతిలో పాటను తెరకెక్కించిన మీకు ధన్యవాదాలు అంటూ ఆర్జీవి ప్రశంసలు కురిపించారు. మీ ఫోకస్ని స్టార్ హీరో చెర్రీ పైనే ఉంచారు అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసినటువంటి ట్వీట్ని అలాగే వర్మ కమెంట్స్ని మెగా ఫ్యాన్స్ విపరీతంగా షేర్లు లైకులు చేసుకుంటూ ఉన్నారు. చెర్రీపై వర్మ ప్రశంసలపై మెగాభిమానులు కౌంటర్ అయితే ఇస్తూ ఉన్నారు. శివ రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. వర్మని ఆకాశానికి ఎత్తారు. చిరు ప్రశంసలపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ ట్వీట్ చేశారు. గతంలో తాను ఎంతగా నెగిటివ్ కమెంట్స్ చేసినా తన సినిమాకు వీడియో చేసినందుకు థ్యాంక్స్ అని సారీ కూడా చెప్పారు రామ్ గోపాల్ వర్మ. దీంతో చిరు వీడియోకి ఇలా వర్మ రుణం తీర్చుకున్నాడని చెబుతున్నారు కొంతమంది మెగాభిమానులు.